ఇందిరమ్మ ఇండ్ల విషయంలో పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మాట మార్చేసింది. చివరికి 3.5 లక్షల ఇండ్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ కార్యకర్తలకు అనర్హులకే పెద్దపీట వేయడంతో కేంద్రం ఆ దరఖాస్తులని తిరస్కరిస్తున్నది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 30,000కు పైగా అప్లికేషన్లను కేంద్రం తిరస్కరించింది. మరోవైపు పట్టణ ప్రాంతాల్లో ఇండ్లకు స్థలాల కొరత ఏర్పడడంతో ఇందిరమ్మ ఇండ్ల పథకం ముందుకు సాగడం లేదు. ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో కోతలు కొర్రేలతో పేదలను వంచిస్తున్నదని ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. పేదలకు ఇళ్ల పేరుతో ఆశ చూపి ఇచ్చిన మాటను అటకెక్కించిందని మండిపడుతున్నారు. ఇళ్లు మంజూరైన కాంగ్రెస్ నేతల మాటల్లాగానే కట్టుకునే వరకు గ్యారంటీ లేకుండా పోయిందని ధ్వజమెత్తుతున్నారు. పథకానికి అరకురా నిధులు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సాయం కోసం కేంద్రం వైపు చూస్తుంటే మోదీ సర్కార్ మాత్రం కనికరించడం లేదని విమర్శలు గుప్పేస్తున్నారు. వెరసి ఇందిరమ్మ ఇండ్ల పథకం అందరి ద్రాక్షగానే మిగిలిపోయిందని పేదలు వాపోతున్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున మంజూరు చేస్తామని కాంగ్రెస్ చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో అనుబంధంగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను అమలు చేస్తామని వెల్లడించింది. ఒక్కో ఇంటికి కేంద్రం వాటా గ్రామీణ ప్రాంతాల్లో 72,000, పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షలుగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన సుమారు 2 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను ఇటీవల కేంద్రానికి సమర్పించగా అందులో సుమారు 30,000 దరఖాస్తులను తిరస్కరించింది. కాంగ్రెస్ నేతలు అర్హులను పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా తమ పార్టీ కార్యకర్తలను అనర్హులను ఎంపిక చేయడంతోనే కేంద్రం ఈ దరఖాస్తును తిరస్కరించినట్లు ఆరోపణలున్నాయి. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు పాత ఇండ్లు కూలగొట్టుకున్న తర్వాత అర్హులు కాదంటూ జాబితాలో పేర్లను గల్లంతు చేస్తున్నారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మితే పాత ఇల్లు కూడా లేకుండా పోయిందని లబ్ధిదారులు తీవ్రంగా మండిపడుతున్నారు. పట్టణ ప్రాంతాల విషయానికొస్తే PMAY అర్బన్ లో భాగంగా కేంద్రం తెలంగాణకు 1.13 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల వివరాలు, ఇండ్లు నిర్మించుకునేందుకు ఉద్దేశించిన ప్రణాళికలను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. పట్టణాల్లో G+3 పద్ధతిలో ఇండ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ హైదరాబాద్, వరంగల్ సహా ఇతర పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరత వెంటాడుతోంది. దీంతో ప్రస్తుతం పేదలు ఉంటున్న మురికివాడల్లో నుంచి వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి అక్కడే ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారిని ఇండ్లు ఖాళీ చేయిస్తే ఇండ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు వారు ఎక్కడికి వెళ్లాలి అనే ప్రశ్న అధికారులను వేధిస్తోంది. అందుకే చాలా ప్రాంతాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాము ఎక్కడ ఉంటున్నామో అక్కడే పక్కాగా 1-2 గదులు నిర్మించుకునేందుకు 5 లక్షలు ఇవ్వాలని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే లబ్ధిదారుల డాటా ఆధారంగా కేంద్రం రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షల ఇండ్లను కేంద్రం నుంచి 2,000 కోట్ల నిధులు వస్తాయని ఆశిస్తోంది. కానీ కేంద్రానికి సమర్పించిన జాబితాలో అనర్హులు ఉండడం, పట్టణ ప్రాంతాల్లో స్థలాల సమస్య ఉండడంతో ఇంతవరకు కేంద్రం రూపాయి కూడా విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం లబ్ధిదారులకు కేవలం 300 కోట్లు విడుదల చేసి అప్పుడే ఇండ్ల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఇండ్లు పూర్తయ్యే దశలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంటే చెప్పిన 20 లక్షల ఇండ్లలో పూర్తవుతున్న ఇళ్లు కేవలం 10,000 మాత్రమే. దీన్ని బట్టి ప్రభుత్వం చెప్పిన 20 లక్షల ఇళ్లు ఎప్పటికి పూర్తవుతాయోనని విమర్శలు వినిపిస్తున్నాయి.